విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తానని, ఎలాంటి సమస్య వచ్చినా మీకు అందుబాటులో ఉండి ఈ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఒంగోలు శాసనసభ్యులు జనార్దన్ రావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 327 ప్రాంతీయ సర్వసభ్య సమావేశం నగరంలోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, ఉడా చైర్మన్ షేక్ రియాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ, ముంతా తుఫాన్ కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా విద్యుత్తును అందిస్తూ సేవలందించారని, వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి వద్ద అవార్డు తీసుకున్నామంటే సమిష్టి కృషితోనే తీసుకున్నామని గుర్తు చేశారు. నగరం రూపురేఖలను అతి త్వరలోనే మార్పు చెందుతాయని అన్నారు. ప్రజలు విశ్వాసంతో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, వారి మాటలు ఒమ్ము చేయకుండా నిరంతరం ప్రజా సమస్యలపై అభివృద్ధిపై పనిచేస్తారని ఆయన హామీ ఇచ్చారు. ఉద్యోగస్తులకు ఎప్పుడు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. యూనియన్ ఏర్పాటయ్యి 70 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా యూనియన్ సభ్యులందరికీ అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. ఉడా చైర్మన్ షేక్ రియాజ్ మాట్లాడుతూ 2014 నుంచి 2019 వరకు ఒంగోలు నగరం అభివృద్ధి చెందిందని, 2019 నుంచి రాక్షస పాలన సాగి రాష్ట్రం మొత్తం గంజాయి మొక్కలతో నింపిన ఘనత గత ప్రభుత్వానికి దక్కిందని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు దూరదృష్టితో ఆలోచించి రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పదంలో నడిపించేందుకు కృషి చేస్తున్నారని, అందులో భాగంగానే ప్రకాశం జిల్లా ఒంగోలు నగరం కూడా శరవేగంగా అభివృద్ధి చెందిందని అన్నారు. విద్యుత్ ఉద్యోగులు ప్రాంతీయ సర్వసభ్య సమావేశం సందర్భంగా మమ్మల్ని పిలిపించి ఇంత ఘనంగా సత్కరించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. ముంతా తుఫాన్ కారణంగా ఒంగోలు నగరంలో పూర్తిగా నీటితో నిండిపోయింది. అప్పటికి విద్యుత్తుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కార్మికులు ప్రజలకు సేవ చేశారని, వారి కృషికి అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ, గత 5 ఏళ్లలో ఉద్యోగులు, కార్మికులు అభద్రతా భావంతో ఉన్నామని, ఒక్క నెలలో కూడా 1వ తేదీన వేతనం తీసుకోలేదని అన్నారు. ఉన్న వేతనాల కంటే తగ్గించి ఇచ్చిన ఘనత గత ప్రభుత్వానిదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి నెల 1వ తేదీన ఉద్యోగస్తులకు వేతనాలు పడటం ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో ఉద్యోగుల పట్ల సానుకూలంగా స్పందించడం జరిగిందని, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ కట్టా వెంకటేశ్వర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మాకినేని హరిబాబు తమ సందేశం అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కంది రవిశంకర్, ఏఎంసీ చైర్మన్ రాచకర్ల వెంకట్రావు, చిట్టెం ప్రసాద్, రీజనల్ కోశాధికారి కె రవిశంకర్, లక్ష్మీనారాయణ, గడ్డం శ్రీనివాసరావు, కె రవి, విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు. సభా కార్యక్రమానికి ముందు